జనగణన చేసి బీసీలకు 42% ఇస్తారంటే మీరు ఎట్లా ఇస్తారు అన్నట్టున్నది ఇలా పంచాయతీ. సో రేపు మంత్రి అయ్యే అవకాశాలు ఏమన్నా కనిపిస్తున్నాయా అద్దంకి దయాకర్? నేను మొదటి నుంచి మీకు చెప్పిన, నేను ఎమ్మెల్యే కావాలని కోరుకున్న తుంగతుర్తి. అలాంటిదే అవకాశం ఇస్తా అని చెప్పి ఒక ప్రయత్నం చేసిండ్రు ముఖ్యమంత్రి గారు, నాకు అవకాశం ఇచ్చిండ్రు. దిస్ ఈజ్ మై గోల్. ఇప్పటికి పార్టీ ఏదైనా నిర్దేశిస్తే పార్టీ ఇష్టానుసారం నడుచుకునే వ్యక్తిని నేను ఇప్పుడు ఆ స్థాయి ఉన్ననా లేదా, నేను అవసరమా లేదా పెట్టదని ఒకటి ఉన్నది కదా. నేనేమంటారు అంటే నేను మంత్రిని ఎప్పుడు అడగలే. ఓకే, ఒకటి మంత్రి ఇస్తే వద్దని నేనేమని అయ్యడం కాదు. పార్టీ నిర్ణయమే శరీరధార్యం అనుకుంటే నీకు దాదాపు 2 సంవత్సరాల నుంచి ఆ పదాన్ని కూడా నేనే ఫేమస్ చేసిన. నేను పార్టీకి అవసరం అనుకుంటే పార్టీ చేస్తుంది. అది డిస్క్రిప్షన్ ఆఫ్ సీఎం అండ్ పార్టీ అధిష్టానంతో కూడినది. కాబట్టి అది నేను ఎమ్మెల్సీ రాగానే దాకా అప్పుడే మంత్రి ఆశలు పడ్డాడు రా అని చెప్పేసి ఆ మంత్రే కంత్రి అయింది నాకు మొదటి నుంచి కూడా. 2014లో కూడా నేను ఎమ్మెల్సీ కూడా ఫస్ట్ ఇదైనప్పుడే రావాలి. అసలు ఎమ్మెల్యే గెలిస్తే అది వేరు. కానీ అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, ప్రతి వాళ్ళు ఎమ్మెల్యే అయిన వాళ్ళు మంత్రి, ఎమ్మెల్సీ అయిన వాళ్ళంతా కూడా మంత్రి అనేది వచ్చినప్పుడు ఆ మంత్రి అనే పదానికి కూడా ఏదో ప్రతి ఒళ్ళు మంత్రి అనుకోరు. అది కాస్ట్ కాంబినేషన్స్ ఉంటాయి. ముఖ్యమంత్రి గారి నల్గొండ జిల్లా కావడంతో మీకు ఇబ్బంది అవుతుంది అది మంత్రి అనేసరికి, అంతే కదా. నల్గొండ జిల్లా అని కాదు, ఏ జిల్లా అయినా కూడా 11-12 సీట్లు ఉంటాయి ప్రతి జిల్లాలో, వచ్చేది ఒకరిద్దరికి. సో దాంట్లో ఇంకా మనం ఇప్పుడే ఆశపడ్డట్టుగానైతే నేనేమి దానికి ప్రయత్నం లేదు. అది గతంలో ముఖ్యమంత్రి గారు అనడం వల్ల మీరు అంటున్నారు, లేకపోతే ఇతరత్ర డిమాండ్ వచ్చింది కాబట్టి అంటున్నారు. కానీ నేను మంత్రి అయితే ఎవరిని అడిగాను. రేవంత్ రెడ్డి గారు ఎక్కడ మీతో డిస్కస్ చేయలేదా? నిన్ను చట్టసభలకు పంపించాలని మాత్రం అన్నాడు. ఒకటి సగం సీటు మీదే అన్నది అన్నాడు కదా ఆ రోజు. అది మరి ఈక్వల్ టు అదే కదా, ఏదో క్యాబినెట్ హోదా ఆర్ సంథింగ్ ప్రజల నుంచి వచ్చింది. అడిగిండ్రు, మేదా బాబు దయాకర్ ఎవరు, నేను దయాకర్ వేరు కాదు, సగం సీట్ నాదే అనేది అంటే సగం పనులు చేస్తే ఆయన చెప్పిన పనులే నేను చేయాలి కంపల్సరీ, ఒక పార్టీ విధేయంగా చేయాలి. ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్సీ అయినందుకు కూడా చేయాలి. మంత్రి ఏమో అనుకుంటున్నాం కాదా? అది నేను అనుకోవట్లే. నేను అంటే ఇంకా చాలా ఉన్న కాంబినేషన్స్ ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత కొంచెం టిపికల్ గానే ఉంటది. అంటే ఇప్పుడు దీనికి ఒక ఆన్సర్ చెప్పాలా? కొంతమంది అనుకుంటుండొచ్చు మీ గురించి, దయాకర్కి ఎమ్మెల్సీనే ఎక్కువనే, మంత్రి పదవి ఎక్కడిది అని ఎవరైనా అనుకునే వాళ్ళకి మీరేం సమాధానం చెప్తారు? నేనెంతో నాకంతా నా స్థాయిని బట్టి నాకు ఉంటుంది. నేను ఎక్కువ ఊహించుకునేటోని కాదు, ఇస్తే చేయలేరనేది ఏమీ కాదు. బ్యాలెన్స్ ఎందుకు అంటున్నా, నేను చేస్తా, ఇవ్వండి, డిమాండ్ చేసి అడుక్కోండి. ఇప్పుడు నేను జూనియర్ రఘు, ఐఎమ్ జస్ట్ కాదు, ఐఎమ్ జస్ట్ ఎంటర్డ్ ఇన్ టు ది పబ్లిక్ లైఫ్. ఇప్పుడు పబ్లిక్ లైఫ్ అంటున్నా, పవర్ లైఫ్ ఇప్పుడు వస్తున్నా నేను. అప్పుడే అని అంటుండనేది అంటే ఆశ కింద అందరు ఆలోచన. నేను ఏమంటున్నా, అందరు అడిగి డిమాండ్ చేసి తీసుకుంటున్నప్పుడు మీరు ఎందుకు అడిగి డిమాండ్ చేసి తీసుకుంటే తప్పేముంది అంటున్నా. నేను ఒకటేమో ఒక ఆలోచన అది ఏంటి అని అంటే, కాంగ్రెస్ పార్టీలో ఉండే పాలసీస్ ఎట్లా ఉంటాయి అంటే, సీనియారిటీ అనేది ఫస్ట్ క్రైటీరియా ఉంటుంది. రెండవది ఏంది, సోషల్ ఈక్వేషన్స్. మూడవది ఏంది, ఎంత మేరకు మనకు పెర్ఫార్మెన్స్ ఓరియంటేషన్గా ఉంటుంది అనేది ఉంటుంది. ఒకవేళ వాళ్ళు యూత్కు తర్వాత పార్టీ కొరకు అని చెప్పేసి డిస్క్రిషనరీతో పెద్దలు చేయాల్సిందే తప్పితే, అడగడానికి నీకెందుకు లేని, నాకు డిప్యూటీ సీఎం మాల సామాజిక వర్గం నుంచే ఉన్నారు, స్పీకర్ ఉన్నారు, ఇట్లా కొంత ఉంది. ఇవి కాకుండా ఇంకేమైనా అదనంగా దయాకర్ వల్ల ప్రయోజనం అనుకుంటే వాళ్ళు చేసే అవకాశం ఉంటుంది. కానీ నేను ఇంత తొందరగానే అడిగే హక్కు ఉందా అంటే నేను మాత్రం ఒక షాకింగ్ విషయం చెప్తాను మీకు. ఒక ఛానల్ ఉన్నది, ఆ ఛానల్లో మేము కూడా మీరు అక్కడ మాట్లాడేది మేము ప్లే చేసినాం. దాంట్లో ఎవరో అడిగారు జర్నలిస్ట్, మీరు మంత్రి పదవి అవకాశం ఉందా ఏదో సంథింగ్ క్వశ్చన్ అడిగితే మీరు దానికి ఏదో ఆన్సర్ చెప్పారు. ఒక పర్టికులర్ ఛానల్లో మీరు ఆ మంత్రి అన్నదాన్ని లేపేశారు. అంటే విషయం ఏంటంటే, వాళ్ళు మాకు పోటీ అవుతాడేమో అన్న కోణంలో దాన్ని పక్కన పెట్టినట్టు అనిపించింది. నేను ఎవరికి పోటీగాను, అంటే సేమ్ సామాజిక వర్గము, నేను ఎవరికి పోటీగాను, నేను ఎవరికి వ్యతిరేకంగా. దయాకర్ ఒక న్యూ థాట్స్తో మీరు దయాకర్ని చూస్తారు. అంటే పరిపాలనలో ఉన్న ఒక అది ఏమంటారు దాన్ని, ఇప్పుడు అధికార ప్రతినిధి నుంచి ప్రజాప్రతినిధికి వచ్చినాం కదా, ఆ ప్రజాప్రతినిధి నేపథ్యం అనేది అందరు గర్వపడే విధంగా ఉంటుంది. ఒక మోడలిస్టిక్ ఒక
అప్రోచ్ ఉంటుంది నాది. అంటే నేనేదో ప్రజాప్రతినిధి, నేనేదో పెద్ద పొడింగ్ అన్నట్టు కాకుండా రగ ఎట్లుంటాడో దయాకర్ అట్లుంటాడు. లేదు సామాన్యుడు మన ఊళ్ళో మళ్ళీ ఎట్లుంటాడో దయాకర్ అట్లుంటాడు. దయాకర్కి అధికారం వచ్చినంత మాత్రాన అధికారాన్ని కొమ్ములు ఎక్కించుకునే స్థాయి అయితే దయాకర్ ఉండడు. ఇంకో సరళమైన ఇంకా ఒక జనరల్ దయాకర్ని మీరు చూస్తారు. అప్పుడు అనుకుంటారు అసలు ఏంది రాజ్యాంగబద్ధంగా ఉండే ప్రజాప్రతినిధి ఎట్లా ఉండాలి, దాన్ని నేను డిస్క్రైబ్ చేయడానికి ప్రయత్నం చేస్తా. అంతే తప్పితే డాంబికాలకు పోయి దయాకరు ఎమ్మెల్సీ అయిన తర్వాత కలుస్తాడో కలవడో అని చెప్పుగా అప్పుడు బాగుండే ఇప్పుడు అనేటట్టు కాకుండా అప్పటికంటే ఇప్పుడే బాగుండనేటట్టుగా ఉంటాయి దాన్ని. అందుకనే నేను చెప్పినా కదా, ఇప్పుడు ఒక పంక్చువల్ లైఫ్కి ఇప్పుడు మళ్ళీ నేను ఎస్టాబ్లిష్ కావాల్సిన సందర్భం వస్తున్నది. అది అందరూ కూడా ఇప్పుడు మనం ఒక టికెట్ ఇవ్వకపోతే పార్టీని వదిలిపోయి ఇతర పార్టీలో పోటీ చేసే కల్చర్ను నా నుంచే కొంత బ్రేక్ చేసిన. ఇవ్వకపోయినా సరే నేను పార్టీతో ఉంటా. మళ్ళీ ఇవ్వలేదు నాకేం ప్రాబ్లం లేదు, మళ్ళీ ఇవ్వలేదు నాకేం ప్రాబ్లం లేదు, ఇచ్చి గుంజుకున్నా ఇబ్బంది లేదా, ఇచ్చి గుంజుకున్నా ఇబ్బంది లేదా